అప్పుడు ఒక ఫ్రెండ్ చనిపోయాడు కూడా. అంటే అలాంటి భయంకరమైన స్టోరీ అయినది. మదర్ని ఫాదర్ని కొట్టారు, ఆయన సిస్టర్ని కొట్టేవారు, ముళ్ళతో పులతో వచ్చేవారు. అలాంటి క్రూరమైన వ్యక్తికి దేవుడు దర్శించి మాట్లాడిన తర్వాత బూతులు, అలవాట్లు, ఆలోచనలు అన్ని మార్చేసుకొని ఇప్పుడు తన దేవుడికి కమిట్మెంట్ ఇచ్చేసుకొని నేను నీ పనే చేస్తాను, నాకు ఇవన్నీ ఏమొద్దు, నాకు అర్థమైపోయిన పరిస్థితి ఏం చెప్పేసి గాడ్లో వచ్చేసి అన్ని. ఒక మనిషి అలవాటు నుంచి తప్పించబడాలంటే ఎవరి వల్ల సాధ్యమని మనం ఏం చెప్తే ఏమైనా మారగలుగుతాం. నా ఫ్రెండ్షిప్ సర్కిల్ కూడా ఒక 6 members ఫ్రెండ్స్ ఉంటామన్నమాట. ఎవరింట్లో ఏం జరిగినా కానీ మేము ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం అనమాట. పెద్దమ్మ టెంపుల్ ఉంది కదా, నెలలో ఒక మేకుకు వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. అక్కడే గుడ్లు వెళ్ళి మేకుకు వస్తాం, బయట వైన్ షాప్ ఉంటుంది, బార్ ఉంటుంది, అక్కడే సిట్టింగ్ వేసి. అంటే మంచి చెడుకి తేడా తెలియదు. ఎన్ని గుడ్లు వెళ్ళినా గోపురాలు వెళ్ళినా అన్ని చేసినా కానీ అన్ని కలిపి చేసేవాడిని. ఇదంతా కామన్, దేవునికి కూడా ఇష్టం అన్నట్టు. కానీ దేవుడు అనేవాడు ఇలా కాదు. డ్రింక్ చేయడము, తాగడము, అల్లరి చేయడము, అమ్మాయిలను చూడడము, దేవుడు అనేవాడు ఇవన్నీ నేర్పించదు కదా మనకి. మనం ప్యూర్ గా ఉండాలి. ఎవరు కోవిడ్ టైంలో నేను బిలీవ్ చేసింది జీసస్ ని. బైబిల్లో స్టడీ చేసినప్పుడు చూశాను అనమాట. అసలు గాడ్ క్యారెక్టర్ ఏంటి. ప్యూర్ ఉంటాడు గాడ్. ఆయనలో మోహం, మాయ, మచ్చ, దాగు ఏముండదు. ఆయన ఎంత ప్యూర్ ఉంటాడంటే మనం ఆయన సేవిస్తే ఆయనలాగా అయిపోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే సేవించామో వాళ్ళలాగానే జీవించాము. ఇప్పుడు మన ఫాదర్స్ ఎలా అవుతాం, ఆబ్వియస్ మనం వాళ్ళ కాపీయే, వాళ్ళలాగానే మనం ఉన్నాము. అలాంటప్పుడు మనం ఒక గాడ్ ని సేవించినప్పుడు ఆ క్యారెక్టర్ మనలో రాలేదనుకోండి, సేమ్ మనం కూడా నార్మల్ గా ఉన్నట్టే, నటిస్తున్నట్టే. గుడిలో వెళ్ళేసి ఏదో దండం పెట్టుకుని బయట వచ్చేసి మనం ఎలా జీవించాం మళ్ళీ అలానే జీవిస్తున్నట్టు. కానీ జీసస్ క్యారెక్టర్ అలా కాదు. ఆయనను మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా అడిగామనుకోండి, నాకు ఇది అలవాటు ఉంది, నా ఆలోచనలు ఇలా ఉన్నాయి, నువ్వు దేవుడైతే తీసివేసి అని చెప్పేసి మనం ఇష్టపూర్వకంగా అడిగినప్పుడు అది తీసేస్తే మనమే షాక్ అవుతాము. నేను అసలు మారని వ్యక్తి నన్ను ఎవరు మార్చారన్నట్టు. నాకు అన్ని అలవాట్లు, ఫ్రెండ్స్ అన్ని చోట్ల వెళ్ళేవాడిని. నేను ఎప్పుడు అసలు ఒక డ్రింక్ మార్పించాలంటే ఎంత కష్టం, చాలా కష్టం. ఆయన అలవాటు మార్పించాలంటే, ఆయన మనసు మార్చాలంటే. ఇప్పుడు మనం ఇంత నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నాం ఈ రోజులో. మనకు ఎవరైనా సరే 1 కోటి రూపాయలు ఇస్తాం, నువ్వు ఈ రిలీజన్ నుంచి ఈ రిలీజన్ నుంచి పోరవే వెళ్తాం. మనం పట్టించుకోం. ఫస్ట్ అయితే మైండ్ గేమ్ ఇది అంతా. మన మనసు మారాలి. మనసు మారాలంటే దేవునికి ఒక్కరికే సాధ్యము. మనం ఎంత దృఢంగా ఉంటామంటే మనం సీఎము పిఎము మన ఫ్రెండ్స్ ఎంత పెద్దోళ్ళు వచ్చి చెప్పినా కానీ మనం లొంగం ఫస్ట్ అయితే. అంటిల్ అన్లెస్ గాడ్ స్పీక్ ఇట్ అస్. మనకు మాట్లాడిన తర్వాతనే మనం నిర్ణయం తీసుకుంటాం. నేను చెయ్యొద్దు. మనం ఎంత ట్రై చేసినా కానీ ఈ లోకం అంతా దుష్ట లోకం ఇదంతా. మనిషి ఎంత నీతిగా బతుకుదామంటే పొద్దున్న లేచిన తర్వాత మన చూపు ద్వారా అయినా, మన ఆలోచన ద్వారా అయినా, మాట ద్వారా అయినా తప్పు చూపిస్తుంది. మనం సరిగ్గానే వెళ్తూ ఉంటాం, దారిలో ఎవరో ఒక బండివాడు కూడా మనకు తెలియకుండా గొడవ పెట్టేసుకుంటాడు. మనం ఆగకుండా మనం 1కి 2 అనేస్తాము. అంటే అక్కడే తప్పిపడిపోతాము. కానీ ప్రభు ఏమంటారు తెలుసా, ఆయన మాటలు విన్న తర్వాత కొన్ని నేను షాక్ అయినా. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమంటారు. అట్లా ఎట్లా చూపిస్తాం? మనం అట్లా కాదు కదా ఉన్నది. అట్లా ఎట్లా చూపిస్తాం? శత్రువుని క్షమించమంటాడు. శత్రువుని క్షమించాల. ఇంటి పక్కన గొడవ అయితే దానికి 2 తగిలించి నెల మనం మాట్లాడడం. శత్రువుని క్షమించమంటున్నాడు. అంత శత్రువుని క్షమించమనే మాట అనేది ఏ గ్రంథమును లేదు. పైకి ఆ మాట గాంధీజీ పట్టుకొని బ్రిటిష్ వాళ్ళకి ఈ చెప్తే ఈ చెంప అని చెప్పేసి సత్యాగ్రహం చేసి ఫ్రీడమ్ తీసుకొచ్చేసిండు. అంటే దేవుడు సైలెన్స్ తోని, పీస్ తోని మనుషుల్ని గెలుచుకోవచ్చు. మెయిన్ క్రిస్టియానిటీ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే అందరూ ఏంటంటే క్రిస్టియన్స్ లో మీరు బిలీవ్ చేయాలి. నేను ఎట్లయితే బిలీవ్ చేశాను కదా, కన్వర్ట్ అయినా నేను కూడా ఇంతకుముందు అలానే కన్వర్ట్ అంటే నాకు అర్థం కాలే. అంటే ఏదైనా మనం ట్యాగ్ పెట్టేసుకుంటాం క్రిస్టియన్ అని చెప్పేసి. కన్వర్ట్ కాదు కదా, ఇది ఒక మార్గం అని తెలుస్తుంది. దాంట్లో వచ్చిన తర్వాత మనం దీంట్లో వచ్చినంత మాత్రాన మన ధర్మము, మన జాతి, మన పేరు ఏం చేంజ్ అవ్వదు. ఏంటంటే మనసు ఒకటి చేంజ్ చేసుకుంటాం. నా మనసు ఇంత ముందు పాప మనసు ఉండే, అన్ని చేయాలనిపించేది. దీంట్లో ఏంటంటే ప్రభులు వచ్చిన తర్వాత దాన్ని సమాధి చేయాల్సి వస్తుంది. ఒక చిన్న బాలుడు మళ్ళీ పుట్టి పాలు తాక్కుంటే ఎలా పెరుగుతారు కదా, ఆ విధంగా నూతన మనసు ద్వారా మనం జన్మిస్తాము. ఇది క్రీస్తులో రావడం అంటే. ఆ బాబుని దేవుడు ఎంత పరిశుద్ధంగా పెంచుతాడంటే తప్పుడు జోలికి వెళ్ళనివాడు, తప్పు స్నేహాలు కట్ చేసేస్తాడు, తప్పు మనుషుల దగ్గర మనకు వెళ్ళనివాడు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కట్ అయిపోయారు, నాకు ఎవరు లేదు. ఎందుకంటే ప్రభులో వచ్చిన తర్వాత
ఈ నీతి మాటలే నేను పలికింది వాళ్ళ దగ్గర, ఇంకేం లేదు. అలా చేయొద్దురా, శరీరాన్ని పాడు చేసుకో, మారిపోయినావు నువ్వు, అటు వెళ్ళిపోయినావు ఇటు వెళ్ళిపోయినావు, ఇలా మరి నేను ప్రపంచమంతా సేవించేది ఒక్క దేవుణ్ణి. మనము ఏం చేస్తున్నాం ఇండియాలో మనం కూడా ఆలోచించాలిరా. ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేసాం కదా, ఏ దేవుడైనా మనకు మార్చిండా? మార్చడం అంటే మన అలవాట్లని ఆలోచనలని మనం అధైర్యంగా ఉన్నప్పుడు ధైర్యం ఇవ్వడం కానీ బలం ఇవ్వడం కానీ ఎవరు చేయలేదు. మీరు బిలీవ్, నేను గుళ్ళలో వెళ్ళినప్పుడు ఈ క్రిస్టియానిటీకి చూసి నేను కూడా ట్రై చేసేవాడిని, విగ్రహాలతో మాట్లాడడం. నాతో మాట్లాడు, వాళ్ళందరూ చర్చలు వెళ్ళి ఏడుస్తారు కదా, వాళ్ళ దేవుడు ఉన్నాడని చెప్పి మాట్లాడతారు కదా, నువ్వు ఎందుకు మాట్లాడవు? మేము కూడా నీకు అన్నదానాలు చేసాము, నీ పేరు చెప్పుకొని అభిషేకాలు చేసాము, మాట్లాడు ఎంతో ప్రయత్నించాను. అంటే ఇవన్నీ ట్రై చేసిన తర్వాత నేను దీంట్లో షిఫ్ట్ అయినా, పట్టుకున్నాను ఇక గట్టిగా. ఇలా అయితే కాదు, దేవుడు అనేవాడు ఇలా ఉండడు, దేవుడు అనేవాడు మాట్లాడాలి, మనల్ని అర్థం చేసుకోవాలి, మనకు ఆయనలో నడిపించాలి. ఎండ్ ఆఫ్ ది డే మనిషికి స్వర్గము నరకము రెండే ఉంటాయి. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఏజ్ అయిపోయిన తర్వాత బెడ్ దగ్గర వెళ్తాం కదా, ఎందుకు నాకు ఎవరు చెప్పలేదు అన్నట్టు బాధపడడం కంటే ఇప్పుడే తెలుసుకుంటే మంచిది కదా అని చెప్పేసి దాని దగ్గర వెళ్ళాను నేను. మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి స్వర్గం నరకం గురించి? వీళ్ళల్లా ఇస్లాం అంటారు కదా, వీళ్ళు జన్నత్ జహన్నం అని చెప్పి వీళ్ళ దాంట్లో ఉంటారు. వీళ్ళు ఇస్లాం ఏం చెప్తుంది, బైబుల్ ఏం చెప్తుంది? వీళ్ళంతా ఏమంటే మనుషులని ద్వేషించాలి, వీళ్ళు ముస్లిం కాకపోతే అసలు వీళ్ళకి మనుషుల్లాగానే చూడవచ్చు ఇదంటది. మన గ్రంథాల్లో ప్రతి ఒక్కరికి పట్టుకుంటే మా ఆచారాలు, మా ధర్మము, మా హిందూ దేవుళ్ళు, మా ఏంట్రా బాబు, సృష్టికర్త ఆయన అందరినీ ఒకటే పోలికలో నిర్మించాడు. మీరు మామ అంటారు ఏంటి? బైబుల్ ఏం చెప్తుంది తెలుసా? ప్రతి ఒక్కళ్ళు అన్ని జాతులతో సహా ప్రతి ఒక్కళ్ళు నా పిల్లలు అంటారు. అది నేను మీ నాసిక రంధ్రాల్లో ఊపిరేసాను, అప్పుడే మీరు జీవంతో ఉన్నారు. మీరందరూ నన్ను తెలుసుకోండి, నా దగ్గర రండి, మీకు శుద్ధి చేస్తాను, మీ పరలోక రాజ్యం ఇస్తాను, మీ పాపాలను క్షమిస్తాను. ఈ మాటలు నాకు ఎక్కడ దొరకలేదు. నేను తనని బిలీవ్ తీసుకుని ఇవన్నీ టెస్ట్ చేశాను, అన్ని చెక్ చేశాను. మన దాంట్లో కూడా ఉండొచ్చు కదా పాప క్షమాపణ అంటే. మనం ఏ దేవునికి అడిగితే వాళ్ళు మన పాపాలు క్షమించలేదా? పాపాలు క్షమించాలంటే ఫస్ట్ ఆ పాపాలు క్షమించే క్యారెక్టర్ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయనలో కామం, క్రోధము, మచ్చ, దాగు, మచ్చరం ఏం లేని వాడిలాగా ఉంటే ఆయన మన పాపాలు క్షమిస్తారు. యేసు ప్రభు గారితో ఏం లేదు అలాంటివి. ఆయన చనిపోయి తిరిగి 3 days తర్వాత లేచింది ఆయన. అదే ఈస్టర్ జరుగుతుంది. ఆ తిరిగి లేచింది కాబట్టి ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న క్రైస్తవునికి ఒక నిరీక్షణ. ఈయన చనిపోయి తిరిగి ఎలా అయితే లేచాడు కదా, మనం కూడా మన ఆయుష్ ముగించుకొని చనిపోతాం కదా, సమాధి లెక్కలు మనం కూడా తిరిగి లేస్తాం ఆయన వచ్చే సమయానికి. లేచి ఆయన రాజ్యంలో చేరుకుంటాం. ఇది రాజ్యంలో చేరుకునే మార్గం ఎవరు చెప్పలేదు. నువ్వు మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్తావు, చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తావు. మంచి చెడు అని మనిషికి ఎవరు చెప్పాలి? నిష్టగా ఉండాలి. ఎవరు చెప్పాలని నిష్టగా ఉండాలని? లోపల ఉన్న దేవుడు చెప్పాలి. కనీసం దేవుడు ప్రజలకు పక్కన పెట్టండి, వాళ్ళతోనైనా మాట్లాడతారా? మాట్లాడితే ప్రజలతో ఎట్లా ప్రవర్తించాలో, ప్రజలకి ఏం చెప్పాలో మెసేజ్ అది చెప్తాడు. అది ఏం తెలియకుండా బయట వచ్చేసి మా ముందే అమ్మాయిలు వీళ్ళే మా మైండ్ చెడగొడతారు ఇలాంటి మాట్లాడేసరికి నాకు లోకమంతా నిజంగా చెడిపోయింది. మనిషిలో భక్తి అనేది ఏం లేదు. ఒక 4 మంత్రాలు చదువుకొని మనం అక్కడ కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నాం, ఆ విగ్రహాన్ని చుట్టి డబ్బులు సంపాదిస్తున్నాం, దాని తప్ప ఏం లేదు. నేను చాలా పెద్ద భక్తుని సాయిబాబా గుడి కన్నా. ఎవ్రీ థర్స్డే వెళ్ళేవాడిని, స్కూలింగ్ నుంచి వెళ్తాను నేను. రీసెంట్లీ ఒక 3 years బిఫోర్ కూడా నేను వెళ్ళేవాడిని. అక్కడ అన్ని చేస్తాను నేను. అలాంటిది అంటే నాకు ఎట్లయితే క్రిస్టియానిటీకి నేను దగ్గర అవుతున్నాను కదా ప్రభు దగ్గర, కొన్ని మనకు తెలియకుండా క్వశ్చన్స్ రేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. నేను ఇలా ఉన్నాను, నేను చేసేది కరెక్టేనా అని. అప్పుడు సాయిబాబా గుడిలో వెళ్ళినప్పుడు ఆయనకు ముక్కు కొంచెం గీరుకుపోయింది, అంటే విగ్రహం అది ఓల్డ్ అయిపోయింది, ఇది గీరుకుపోయింది. నాకు ఇప్పుడు మేజర్ డౌట్ ఏంటంటే దాని పరిస్థితి ఏంటి, ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? అంటే రిపేర్ చేయాలి, రిపేర్ చేయాలి, ఎవరు దాన్ని చేయాలి రిపేర్. ఎలా రిపేర్ చేస్తారు దాన్ని? అది మార్బుల్ పెట్టేస్తాం, స్టిక్ చేస్తారా? అయితే నా డౌట్ ఆయనకు అడిగాను అనమాట. అది డ్యామేజ్ అయింది కదా, దాన్ని ఏం చేయాలంటే షిరిడీలో ఆర్డర్ ఇచ్చాము, ఇంకోటి వస్తుంది, మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఇది పడేస్తున్నారు అన్నారు. అంటే దీంట్లో ఆత్మహల్య షిరిడీలో ఉన్న దానికి వెళ్ళిపోతుందా? అది కూడా ఒక పాల రాయి కదా, ఇది కూడా ఒక రాయి కదా. ఈ రాళ్ళను మారుస్తున్నారు. కానీ అప్పుడు నాకు అంటే ఇలా చాలా ప్రశ్నలు తెలుసా, బిలీవ్ చేయండి ఎన్ని ప్రశ్నలు అంటే
రాయిని మనం దేవుడు అంటున్నాం కరెక్టే, కానీ ఇది మళ్ళీ పడేస్తా అంటున్నాడు ఈయన. మనం ఎంత బాధ అనిపిస్తుంది. నేను లిటరల్లీ 9 days మిరాకిల్ని తీసుకొచ్చి నా ఫేస్బుక్ లో ఉంటాయి కూర్చోబెట్టి ఎంత నిష్ఠగా చేస్తానంటే, నేను అప్పుడు ఏం చేయను అనమాట. తప్ప 9 days ప్యూర్ గా ఉంటాను. 9 days ఎట్లా పడేస్తాను కదా, దానికి డబల్ చేస్తారు. డ్రింక్ కానీ అలవాటు కానీ ఏదైనా చూడటం కానీ. అంటే నా భక్తి నేను చేసేది డ్రామా. అవి నాకు ఏం చెప్పట్లేదు, నువ్వు మంచి చేయి చెడు చేయి అవి చెప్తే నేను ఎందుకు చేసేవాడిని. అవి ఏం చెప్పట్లేదు. ఏంటంటే మనిషి ఏంటంటే తన స్వతహాగా తన చేతులతో కొన్ని వస్తువులని నిర్మించుకొని నువ్వే నా దేవుడు అని చెప్పేసి ఆయన ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు. కానీ దేవుడు నీకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు దీన్ని మొక్కు దాన్ని మొక్కు అని చెప్పేసి. అప్పుడు నేను ఇది వీడియో చూసినప్పుడు నాకు అర్థమైంది. ఆయన అంటాడు, సమస్త సృష్టి కలగజేసింది నేను, భూమిని ఆకాశాన్ని చెట్లుని పొలాలని అన్నిటిని నేను తయారు చేసింది. మీరేం చేస్తున్నారంటే నా మహిమని దొంగలిస్తున్నారు. ఏ విధంగా దొంగలిస్తున్నారంటే, నేను తయారు చేసింది చెట్లు, పోషించాను దాన్ని. ఆ చెట్లను కట్ చేసి చెక్కలు తయారు చేస్తున్నారు, దాని నుంచి ప్లైవుడ్ తయారు చేస్తున్నారు, దాని నుంచి విగ్రహాలు తయారు చేస్తున్నారు. నువ్వే నా దేవుడు అంటున్నారు. నేను తయారు చేసింది భూమిని, ఈ భూమి నుంచి వస్తుంది మట్టి, అదే మట్టిలో వస్తుంది బంగారం. ఆ బంగారం నుంచి చెవులకి ముక్కులకి కళ్ళు అన్ని తయారు చేసి నువ్వు నా దేవుడు అంటున్నాను. కొన్నాళ్ళ తర్వాత కనీసం దాన్ని చెప్పినందుకు అది నేను జీవితం మొత్తం నాతో పెట్టుకుంటున్నాను కాదు, అది పాతదైన తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ ఇంకోటి నేను రీప్లేస్ చేస్తున్నాను. గాడ్ కాంట్ బి రీప్లేస్ కదా. మనిషి రీప్లేస్ అవుతారు, చనిపోతే సమాధిలో, అదే సమాధిలో ఇంకొకరిని పెడతారు. గాడ్ని ఇలా రీప్లేస్ చేస్తున్నావు. ఎంత తెలుసా, ఎంత చేసిన తర్వాత అన్ని వీడియోస్ అన్ని బుక్స్ దాంట్లో చూసినప్పుడు అర్థమైంది ఇదంతా ఒక డ్రామా, ఇదంతా ఆడుతున్నారు, ఇదంతా తయారు చేసింది ఎవరు ఇది అంటే మన ఆ టైంలో ఋషులు ఉండే కదా, వాళ్ళు అదంతా క్రియేట్ చేసింది. వాళ్ళు ఏమంటారు తెలుసా, వీటి మీద మా కాపీరైట్స్ ఉన్నాయంటారు, గాడ్స్ మీద మా కాపీరైట్స్ మేము క్రియేట్ చేసినాం వాటికి. హిందూ గ్రంథాల్లో మీరు విష్ణు పురాణంలో చదివితే విష్ణుమూర్తికి పై నుంచి ఒక ఋషి ఏం చేస్తాడంటే ఛాతి మీద తంతాడు, కంటే ఆయన కింద వచ్చి పడతారు. ఒక పుట్ట, అది ఎంత పెద్ద స్టోరీ ఉంటుందంటే మీకు లాస్ట్ అర్థమవుతుంది. నాకు ఒకటే క్వశ్చన్ వచ్చింది, హిందువులో దేవుడు విష్ణుమూర్తి ఆయన ఋషిముని, ఆయన అంత అర్హత ఉందా? వాళ్ళ వయసుకి కోపం వస్తుంది పక్క నుంచి. ధన్యవాదాలు. కానీ నేను గట్టిగా మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్ ఇక్కడ చేసుకుంటాను. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆయనకి ఇద్దరు తిరుపతి ఉంటుంది కదా, అది దానికి చాలా ఉంటదండి. ఇప్పుడు నేను ఎంత చెప్పాలంటే నేను రుచి చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. మీరు నార్మల్ గా ఏదైనా బైబల్ క్రిస్టియన్స్ మీరు మాట్లాడారు అనుకోండి, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంతవరకు మాట్లాడగలుగుతారు. కానీ వాళ్ళ పేరెంట్స్ తెలియపరచలేదు, నేర్పించలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. నేను ఎందుకు అంత స్పష్టంగా చెప్పగలుగుతానంటే 35 సంవత్సరాలు నేను ఒక ఫీల్డ్ లో ఉన్నాను, దాని గురించి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎలా చేశాను, ఏమేమి చేశాను. మహారాష్ట్ర, కర్ణాటక 2 ఆచారాలు ప్లస్ ఈ తెలంగాణ ఆచారాలు, ఈ 3 నేను పాటించేవాడిని. ప్లస్ నేను ఉండేది ముస్లిం బస్తీలో ఉండే బొరబండలో. ఆ ముస్లిం తోళ్ళ దగ్గర ఏం జరుగుతుంది, రంజాన్ టైంలో వాళ్ళతో కూడా ఉండేవంటారు, అది కూడా నాకు తెలుసు. సో నాకు పూర్తి అవగాహన ఉంది ఏంటి ఎక్కడ ఎలా బిజినెస్ జరుగుతుంది అనేది. దేవుడు అంటే బిజినెస్ చేసుకోవడానికి ఒకటే, మనకి లోకానికి ఆయన పంపించిందంటే సంథింగ్ ప్రణాళిక ఉంటుంది మన ద్వారా. ఆయనకి ఏదైనా పని ఉంటుంది. పని అంటే మనం జాబ్ చేసి మంచి స్టేజ్ లో ఉండేసి ఒక ఇల్లు కొనుక్కొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ మోస్ట్లీ వాళ్ళు అయిపోయి మళ్ళా చనిపోయి మళ్ళా మన పిల్లలు, అది కాదు ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఆయన ఎందుకైతే వచ్చారు కదా యేసు ప్రభు, ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ ప్రపంచాన్ని అందరినీ బాగు చేయడానికి, అలా మనుషులను బాగు చేయడానికి, సృష్టికి ఒకటే దేవుడని తెలియజేయడానికి, అది మన ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఆల్రెడీ మానవ రూపం ధరించుకొని వచ్చిండు. 33 సంవత్సరాలు లోకమంతా సంచరించింది అనమాట. నేనే ప్రభువు, నన్ను నమ్మిన వారే పరలోక రాజ్యానికి మీరు చేరగలుగుతారు, లేకపోతే నరకానికి వెళ్తారు. ఇది స్పష్టంగా చెప్పింది. పాపాలకు క్షమించే అధికారం నాకుంది అని కూడా చెప్పిండు. కానీ మనుషులు ఎట్లా అంటే మీరు బిలీవ్ చేయరు. క్రిస్టియన్స్ లో వచ్చిన వాళ్ళు విలువ తెలియదు. వీళ్ళు చాలా మంది క్రిస్టియన్స్ కి తెలియదు వై గాడ్ హ్యాస్ కేమ్, ఆయన మనకి ఎందుకు సాక్రిఫైస్ అయ్యిందో తెలియదు. అలాంటప్పుడు వేరే జనాలకు ఏం మెసేజ్ వెళ్తుంది?